హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యూరియస్ కుకింగ్. ఈ వీడియోలో మనం సింపుల్ అండ్ ఈజీ వేలోనే గ్రీన్ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం మనం చికెన్ తీసేసుకోవాలి. అందులో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అండ్ పసుపు అండ్ మీ టేస్ట్కి తగ్గట్టు కారం అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పెరుగు కూడా వేసేసుకొని గ్రీన్ చట్నీ కోసం మనం కొత్తిమీర, పుదీనా అండ్ గ్రీన్ చిల్లీని కలిపేసి పేస్ట్ చేసేసుకొని అది కూడా చికెన్లో వేసేసి బాగా కలిపేసి మ్యారినేట్ చేసేసుకొని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లోనే ఒక 1 అవర్ పాటు పెట్టేసుకుందాం. తర్వాత కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్, హోల్ గరం మసాలా వేసేసి కొంచెం ఆనియన్స్ కూడా వేసేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యాక మనం మ్యారినేట్ చేసిన చికెన్ కూడా వేసేసి కాసేపు మూత పెట్టుకొని ఉంచేసుకోవాలి. తర్వాత అందులో కొంచెం టొమాటో ప్యూరీ అండ్ నేను చేసిన హోమ్మేడ్ గరం మసాలా పౌడర్ కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇంకా ఫినిషింగ్ టచ్లో మనం కొంచెం బటర్ అండ్ కొత్తిమీర వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. మా ఇంట్లో అయితే ఈరోజు వేడి వేడి పుల్కాలతోని ఈ గ్రీన్ చికెన్ కర్రీని అయితే ఎంజాయ్ చేసేస్తున్నాం.